ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. నేటితో ఈ మహాకుంభమేళా ముగియనుంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వెళ్తున్నారు. చివరి అమృత్ స్నానం కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఆఖరి ఘట్టంలో కుంభమేళా శివరాత్రితో ముగింపు దృశ్యం. వాహనాల రాకపోకలపై నిషేధం. శివరాత్రికి 3 కోట్ల వరకు భక్తుల రాక. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ప్రయాగ్రాజ్లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో ఈ సిటీ కిక్కిరిసిపోతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటోన్న జనం గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఇప్పటికే పుణ్య స్నానాలను ఆచరించిన వారి సంఖ్య 62 కోట్లను దాటింది కూడా. మరోవైపు శివరాత్రి స్నానాలకు భక్తుల తాకిడితో ప్రయాగ్రాజ్ స్టేషన్ విపరీతమైన రద్దీగా మారింది. తెల్లవారింది మొదలు రాత్రి వరకు స్నానాలు కొనసాగుతూ ఉండగా జనవరి 13 నుంచి ఇప్పటిదాకా రాత్రి గంగా హారతుల కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై తిలకిస్తున్నారు. భోగి రోజున ప్రారంభమైన మహాకుంభమేళా శివరాత్రితో ముగుస్తుంది. ఇప్పటికే మహాకుంభమేళాపై బ్రహ్మాండమైన ప్రచారంతో ఇక చివరి రోజు రద్దీని అంచనా వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే త్రివేణి సంగమం జనసంద్రంగా మారుతోంది. బుధవారానికి కనీసం 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించే అవకాశం ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సెలబ్రిటీలు కూడా చివరి 2 రోజుల స్నానాలకు పోటీ పడుతున్నారు. రవీనా టాండన్, కట్రినా కైఫ్ త్రివేణి సంగమంలో స్నానం చేశారు. మహాశివరాత్రి నాడు మహాకుంభమేళాలో అమృత స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తోన్న నేపథ్యంలో అఘోరీలు, వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమానికి రానున్నారు. మకర సంక్రాంతి తొలి అమృత స్నాన పర్వదినం, దీని తర్వాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి ఈ 4 పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధువులు చెప్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింటిలో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్ తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు నవగ్రహ కూటమి దర్శనం కోసం కూడా శివరాత్రి రోజు అర్ధరాత్రి వరకు భారీగా భక్తుల జాగరణ జరగనుంది. మహాకుంభమేళా చివరి రోజున 9 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయనే విషయం బాగా ప్రచారం కావడంతో భక్తులు ఈ ఖగోళ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు.